హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ రిలీజ్ అవుతుందని అందరికీ తెలుసు. కానీ అది ఎప్పుడు రిలీజ్ అవుతుందని మాత్రం కొండానకే తెలియదు అనమాట. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో అయితే ఉంది. వరుసగా చాలా ఫ్లాప్లు ఎదుర్కొన్న తర్వాత విజయ్ దేవరకొండ గారు ఈ కింగ్డమ్ మూవీతోటే కంబ్యాక్ ఇద్దామని అయితే అనుకుంటున్నారు. సో అందుకనే మనం గ్లిమ్స్ చూసినా కూడా మనకు అర్థమైపోతుంది ఎంత కష్టపడ్డారనేది. సో చాలా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తున్నారు. అదేవిధంగా చాలా కష్టపడుతున్నారని కూడా టాక్ అనమాట ఇండస్ట్రీలో. సో అంత కష్టపడి తీస్తున్న ఈ మూవీ మే 30 తారీఖుకే ఆల్రెడీ స్క్రీన్ మీదకి రావాల్సి ఉంది. అన్ని పనులు సక్రమంగా జరుగుంటే మే 30ని రిలీజ్ అవ్వాలి. చాలా ఫ్లాప్స్ నుంచి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంది మే 30 తారీఖు కోసం. కానీ అది కూడా దాటిపోయింది. ఇప్పటికీ కూడా మూవీ రిలీజ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు ఆ మూవీ టీం ఏం అనౌన్స్ చేసిందంటే మే 30ని కాదు, మేము జూలై 4th వస్తామని అయితే అనౌన్స్ చేసింది. సో జూలై 4th అయినా సరే రిలీజ్ అవుతుందా, ఆ సిచ్యువేషన్లో ఉందా అంటే జూలై 4th కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యే అంచనాలు అయితే లేవన్నమాట. ఎందుకంటే వర్క్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదంట, విఎఫ్ఎక్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. సో జూలై 4th కూడా ఈ మూవీ రాకపోవచ్చు, మళ్ళీ పోస్ట్పోన్ అయితే అవ్వచ్చు అనమాట. చూసుకుంటే ఆ పవర్ స్టార్ గారి మూవీ కూడా దాదాపుగా 11 సార్లు పోస్ట్పోన్ అయిందనమాట 3 yearsలో చూసుకుంటే. అయినా సరే ఇప్పటికీ కూడా రిలీజ్ అవుతుందన్న గ్యారంటీ లేదు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కొంచెం ఉంది అని 1 week అయినా టైం కావాలని అనుకుంటున్నారు. సో అదేవిధంగా విజయ్ దేవరకొండ గారి ఫిలిం కూడా జూలై 4th అయితే రిలీజ్ అవ్వకపోవచ్చు అనే సిచ్యువేషన్లో పడిపోయిందంట. ఎందుకంటే వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదంట. చూసుకుంటే విజయ్ దేవరకొండ గారి లైఫ్లో ఒకే ఇయర్లో 2-3 సినిమాలు కూడా ఒకే ఇయర్లో వచ్చినట్టు సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే గెస్ట్ రోల్ అవన్నీ ఏదో ఒక రోల్ చేస్తూ అయినా సరే విజయ్ దేవరకొండ గారి సినిమా ఏదో ఒకటి ఇయర్లో 2-3 వచ్చేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇయర్కి ఒకటి రావడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. కానీ గ్యాప్ తీసుకోవడం వేరు, మూవీ గురించి వర్క్ చేస్తూ కూడా మూవీ డిలే అవ్వడం వేరు. సో ఇప్పుడు చూసుకుంటే ఖచ్చితంగా మూవీ అయితే డిలే అవుతుంది. ఆ మూవీ టీం దీనిపైన దృష్టి సారించి ఇంకా డేట్ జూలై 4th వచ్చే అవకాశాలు తీసుకొస్తే కొండన్న ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో కొండన్న ఫ్యాన్స్ అనే కాదు, నార్మల్ రెగ్యులర్గా ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ గారికి చాలా ఎక్కువ. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ గారి కంబ్యాక్ కోసం అనమాట. సో చూద్దాం, ఇంకా ఇప్పటికైనా జూలై 4th రిలీజ్ అవుతుందా, లేదంటే మూవీ టీం ఖచ్చితంగా పోస్ట్పోన్ చేస్తుందా మూవీ అనేది. విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద లైక్ చేయండి. అదేవిధంగా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.